హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు ముఖ్యమైన శుభవార్తల గురించి ఈ వీడియోలో పూర్తి క్లారిటీతో తెలియజేస్తున్నాను. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరింత మేలు చేసేలా 2 కీలక పథకాలను జనవరి నెలలో అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఏ పథకం ఎప్పుడు అమలవుతుంది, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి రావు, ఎక్కడ అప్లై చేయాలి, ఏ ప్రూఫ్స్ కావాలి అనే అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా మొదటి పథకం గురించి మాట్లాడితే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొత్తగా మహిళలకు పెన్షన్లు విడుదల కాలేదు. కానీ ఇప్పుడు జనవరి నెలలో వితంతు మహిళలు, ఒంటరి మహిళలు మరియు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు చేయూత పెన్షన్ కింద కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు. జనవరి నెలలోనే అప్లై చేస్తే అదే నెలలో మంజూరీ చేసేలా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెన్షన్కు అప్లై చేయాలంటే భర్త డెత్ సర్టిఫికెట్, భర్త ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మహిళ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెట్ వంటి ప్రూఫ్స్ సిద్ధంగా ఉంచాలి. అర్హతలు పరిశీలించిన తర్వాత ప్రతి నెల 4,000 రూపాయలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి వితంతువు మరియు ఒంటరి మహిళలు ముందుగా ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని జనవరిలో అప్లై చేసుకోవాలి. ఈ పథకాన్ని ముందుగా వితంతు మహిళలకు అమలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు సూచించారని కూడా గుర్తుంచుకోండి. ఇక రెండో పథకం విషయానికి వస్తే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తుంది. ఈ పథకం అన్ని అర్హత గల మహిళలకు వర్తిస్తుంది. దీనికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు తప్పనిసరి. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నవారంతా తప్పకుండా ఈకేవీసీ పూర్తి చేయాలి. ఈకేవీసీ లేకపోతే ఏ పథకాలు రావు. అందుకే స్మార్ట్ రేషన్ కార్డు పొందిన వారు వెంటనే రేషన్ షాప్కు వెళ్ళి వేలు ముద్రతో ఈకేవీసీ పూర్తి చేయాలి. అలాగే ఆధార్ కార్డు అప్డేట్గా ఉండాలి. ఫోన్ నెంబరు లింక్ చేయాలి. తెలంగాణ మహిళలంతా ఆధార్ సెంటర్కు వెళ్ళి అప్డేట్ చేసుకొని మొబైల్ నెంబరు లింక్ చేస్తేనే పథకాల డబ్బులు అకౌంట్లోకి జమ అవుతాయి. మూడోది, బ్యాంక్ అకౌంటు తప్పనిసరి. అకౌంటు యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓ మంచి ఆప్షను. అకౌంట్ ఉన్నవారు ఎన్పిసిఐ లింకు ఉందో లేదో బ్యాంకులో చెక్ చేసుకోవాలి. ఎన్పిసిఐ లింకు లేకపోతే ఈ పథకాల డబ్బులు రావు. ఈ 2,500 రూపాయల పథకానికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, రేషన్ కార్డు లేనివారు లేదా బ్యాంక్ అకౌంటు లేనివారు అర్హులు కాదని గుర్తుంచుకోండి. మొత్తంగా జనవరి నెలలో తెలంగాణ మహిళలకు 2 పెద్ద పథకాలు. వితంతువు, ఒంటరి మహిళలకు ప్రతి నెల 4,000 రూపాయల పెన్షను, అర్హత గల మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.